హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ఫుడ్. టేస్టీ ఫుడ్లో ఇవాళ మన రెసిపీ వచ్చేసి పునుగులు. రోడ్ సైడ్ బండి మీద అమ్మే పునుగులని ఈజీగా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. మరి దాన్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని దాంట్లో మిగిలిన ఇడ్లీ పిండిని తీసుకోండి. నేను 1 కప్పు వరకు ఇడ్లీ పిండిని తీసుకున్నానండి. ఇప్పుడు దీంట్లోకి పావు కప్పు మైదాని వేసుకుంటున్నాను. ఏ కప్పుతో అయితే ఇడ్లీ పిండిని తీసుకున్నానో అదే కప్పుతో మైదాని తీసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, కొద్దిగా సాల్ట్‌ని యాడ్ చేసుకోండి. సాల్ట్ ఆల్రెడీ మనం ఇడ్లీ చేసేటప్పుడు వేసుకుంటాం కదా, కాబట్టి చూసుకొని యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడాని యాడ్ చేసుకోండి. అలానే సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న ఒక పచ్చిమిర్చి, కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయను యాడ్ చేసుకోండి. కరివేపాకుని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకొని ఇప్పుడు ఇదంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి. 1-2 టేబుల్ స్పూన్ల వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. పిండిని మరీ జారుడుగా కూడా కలుపుకోవద్దు. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ గిన్నెని పక్కకు పెట్టుకొని స్టవ్ మీద కడాయిని పెట్టుకొని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని వేసుకొని హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం కొంచెంగా పిండిని తీసుకొని ఆయిల్లో వేసుకోండి. మీడియం ఫ్లేమ్ మీద 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తాయండి. అలా అని హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పైన తొందరగా కలర్ వచ్చేస్తాయి, లోపల కుక్ అవ్వదు. అందుకే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 వైపులా ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసుకొని ఒక టిష్యూ ఉన్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అంతేనండి, పునుగులు రెడీ అయిపోయాయి. చూసారు కదా ఎంత ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చో. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా సూపర్గా ఉంటాయండి. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. టేస్టీ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.